నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. అందుకే సైకిల్కి 2 చక్రాలు. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు ₹2 కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. సగం ధరకే చీర, దోవతి, పేదవాళ్లకు పక్కా ఇళ్ళు, ₹50కే HP కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు. ఏమీ అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది ₹10 మీ దగ్గర దోచుకునేందు తమ్ముళ్ళు ₹100 అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన. ఇది సుపరిపాలన కాదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధానిని అభివృద్ధి చేశాం. 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తున్నారు. మీ ఊర్లో ఒకసారి చూడండి. మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు. అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి. అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి. అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు అన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి.